నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. ఐఎమ్ సందీప్, నాకు పింపుల్స్, ఓపెన్ పోర్స్, స్కిన్ అండ్ డార్క్ స్పాట్స్ ఉన్నాయి. నాది ఆయిలీ స్కిన్, ట్యానింగ్ ఉంది సార్. ప్లీజ్ ఒక సొల్యూషన్ చెప్పండి ఈ ప్రాబ్లంకి అని అడుగుతున్నారు సందీప్ గారు. అయితే సందీప్ లాంటి వీక్షకులు, సబ్స్క్రైబర్లు ఇవన్నీ కామెంట్స్ పెట్టిన దానికి ఎందుకు నేను వీడియో రిప్లై చేస్తానంటే, ఎన్నో లక్షలాది మందికి, కోట్ల మందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయి కాబట్టి వాటిని క్లియర్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు సందీప్ గారు అడిగారు కదా, పింపుల్స్, ఓపెన్ పోర్స్, స్కిన్ అండ్ డార్క్ స్పాట్స్ ఉన్నప్పుడు, ఆయిలీగా స్కిన్ ఉన్నప్పుడు ఎలా ట్యానింగ్ని మేనేజ్ చేస్తాము అని. దానికి లేజర్స్తో పాటు కొన్ని పీల్స్, అలానే మంచి ప్రొసీజర్స్ ఉంటాయండి. వాటిని కూడా మనం ట్రై చేయొచ్చు అనమాట. అది ఎలా చేస్తాము అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బాగా ఓపెన్ పోర్స్ వచ్చేసి, ఆయిలీ స్కిన్ లాగా వచ్చేసి, దాంతో మొటిమలు రావటం, అలానే ట్యానింగ్ అయిపోవటం, నల్లగా అయిపోవటం, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తామో ఇవాళ తెలుసుకుందాం. ఇలాంటి ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు, ట్యానింగ్ ఉన్నప్పుడు ఒక వైటమిన్ ఏ ఐసోమర్ టాబ్లెట్ ఇచ్చి దానితోటి ఆయిలీనెస్ అనేది మనం బాగా తగ్గించవచ్చు. ఆయిలీనెస్ అనేది ఎందుకు వస్తుంది? ఆయిల్ గ్లాండ్ మనకి యాక్టివ్గా ఉంటే స్కిన్ పైన ఆయిల్ గ్లాండ్ ఎందుకు యాక్టివ్గా ఉంటుంది అని అంటే హార్మోనల్ ఇంపాక్ట్ వల్ల. చూడండి, ఇక్కడ హార్మోనల్ ఫ్లక్చుయేషన్ వేరు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వేరు, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వేరు. మనకి హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్లో, హార్మోనల్ సెన్సిటివిటీలో, అంటే హార్మోన్స్ నార్మల్గా ఉన్నా కానీ ఆ రిసెప్టార్స్ ఏవైతే ఓవర్ యాక్టివ్గా ఉంటాయి, అంటే మన ఆయిల్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయి చూడండి, దానికి కొన్ని రిసెప్టార్స్ అనేటివి ఉంటాయి. ఈ రిసెప్టార్స్కి హార్మోన్స్ వెళ్ళి అక్కడ మనకి అంటుకుంటే ఆ రిసెప్టార్స్ తోటి ఇది ఫంక్షన్ చేస్తాయి అన్నమాట. సో ఇలా మనకి రిసెప్టార్ ఓవర్ యాక్టివిటీ ఉన్నప్పుడు కూడా ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేది ఓవర్ యాక్టివ్గా పనిచేస్తుంది. ఈ ఆయిల్ గ్లాండ్స్ అనేది ఓవర్ యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే చర్మం లోపలికి ఆయిలీనెస్ బాగా పెరుగుతూ ఉంటుంది. మరి ఈ ఆయిలీనెస్ ఎక్కువ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి ముద్దల్లాగా వచ్చి ఇరుక్కుంటుంది అనమాట చర్మం లోపలనే. అక్కడ అవుట్లెట్ ఏదైతే ఉంటుందో చర్మం నుంచి, ఆయిల్ గ్లాండ్ నుంచి చర్మం పైకి వచ్చి అదంతా అక్కడ మాయిశ్చరైజ్గా ఉంచుతుంది. సో అక్కడ వచ్చి ఇరుక్కున్న దాన్ని మనం కొమిడోన్స్ అని అంటాం. ఈ కొమిడోన్స్లోంచే బ్యాక్టీరియా అంతా లోపలికి వెళ్ళిపోతుందండి. ప్రొపినోబాక్టరం యాక్నెస్ అని ఉంటుంది, అదంతా లోపలికి వెళ్ళిపోయి దాన్ని తినేస్తూ ఉంటుంది అనమాట. అక్కడ తినేసి అక్కడ పస్ తయారు చేస్తుంది. సో ఇక్కడ మనకి నల్ల మచ్చలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనంటే పస్ వచ్చిన దగ్గర గాయమైనట్టుగా, మన చర్మం పైన ఎప్పుడైనా గాయమైనప్పుడు ఏమవుతుందండి, నల్ల మచ్చలు అనేటివి ఫామ్ అవుతాయి అనమాట. ఈ నల్ల మచ్చలు అనేటివి ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ చుక్కలాగా ఉండిపోతుంది. సో అలానే ఇక్కడ ముఖం పైన అలా పుండులాగా వచ్చినప్పుడు, బ్యాక్టీరియా తోటి పస్ వచ్చినప్పుడు న్యాచురల్గా మచ్చ పడుతుంది. సో మచ్చలు వేరు, గుంతలు వేరు. సో మచ్చలు పడ్డాయి అనుకోండి, దానికి మన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మచ్చలు తగ్గడానికని ఎన్ని నెలలు పడతాయి? కనీసం 6 నెలలైనా టైం పడుతుంది. మొటిమలు ఒక 2 వారాల్లో తగ్గిపోతుంది. చాలామంది గిల్లేస్తూ ఉంటారు, నాకు నచ్చదు మొటిమ అని చెప్పేసి, దానితోటే నలుపుగా వస్తుంది. మరి ట్యానింగ్ ఉంది. ట్యానింగ్ ఉన్నప్పుడు ఎలా? ట్యానింగ్ ఉన్నప్పుడు మనం గ్లూటథైన్ టాబ్లెట్స్, సీరమ్స్, కొన్ని అజిలిక్ యాసిడ్ సీరమ్స్, కోజిక్ యాసిడ్ సీరమ్స్, ఇలాంటి వివిధ రకాలైన సీరమ్స్ ఉంటాయి. ట్యానింగ్ని మనం అలా ట్రీట్ చేసుకుంటూ లేజర్స్ తోటి మన బెనిఫిట్ ఎక్కువ పొందొచ్చు అనమాట. ట్యానింగ్ని ఎలా తగ్గించాలి, ఎలా జాగ్రత్త చేయాలనేది నేను నా ఛానల్లో పాత వీడియోస్లో చెప్పానండి. మీరు తప్పకుండా రీసెర్చ్ చేసి అర్థం చేసుకోగలరు. ఇవాళ కూడా చెప్తాను. ట్యానింగ్ అనే దానికి మెయిన్ కారణం వచ్చేసి సన్లైట్ ఎక్స్పోజర్. మీరు ఎండలోకి వెళ్ళి నిలబడాల్సిన అవసరం ఏం లేదండి. సన్లైట్ అనేది మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఎంత వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, దానితోటి మనకి ట్యానింగ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. మన చర్మంలో ఇంట్రికేట్ రెస్పాన్స్ ఉంటుందండి. ఇంటీరియర్ నుంచి మనకి లోపల చర్మంలోంచి ఏమవుతుంది, మనకి ఎప్పుడు కూడా ట్యానింగ్ కావాలి అని ఒకవేళ మన జీన్స్ రాసి పెట్టి ఉంటే గనక, జెనెటిక్లో మనకు ఆ టెండెన్సీ ఉంటే గనక ఖచ్చితంగా మనకి ఆ నలుపు అనేది ఇమీడియట్గా వస్తూ ఉంటుంది. వాళ్ళనే ఇమీడియట్ ట్యానర్స్ అని అంటారు. వాళ్ళకి సన్ స్క్రీన్ లేకుండా మీరు బయటికి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మీరు ట్యాన్ అయ్యి వస్తారనమాట. అరగంట అయినా కానీ మీరు ట్యాన్ అయిపోతారు. అదే మీరు ప్రతిరోజు వెళ్తున్నారు అనుకోండి, ఆ ట్యాన్ పర్మనెంట్ పిగ్మెంట్ డార్కెనింగ్గా మారుతుంది. సో ఈ విధంగా మనం ట్యానింగ్ని కంట్రోల్ చేసుకోవాలంటే అసలు ఎందుకు వస్తుంది అనేది తెలుసుకొని సన్ స్క్రీన్స్ అవి పెట్టుకుంటూ ఉంటే బెటర్గా బెనిఫిట్ ఉంటుంది. మరి ట్యానింగ్ వచ్చింది, పింపుల్స్ ఉన్నాయి, ఆయిలీ స్కిన్ ఉంది, మరి లేజర్స్ చేయొచ్చా డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు చాలామంది. లేజర్స్ అనేది ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు, మొటిమలు ఉన్నప్పుడు స్పెషల్ కార్బన్ లేజర్ పీల్ అని ఉంటుందన్నమాట. ఈ కార్బన్ లేజర్ పీల్ ఏం చేస్తుందంటే చర్మం పైన ఇలా అంతా పెట్టేసి దాన్ని లేజర్ తోటి పీల్ చేస్తారు. ఆ లేజర్ తోటి పీల్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు
చర్మంలో అక్కడ ఉన్నదంతా మీకు ఆయిలీనెస్ అంతా తీసేస్తుంది, బ్యాక్టీరియాని అంతా తగ్గిస్తుంది, అలానే ట్యాన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది. ఇలా మనం లేజర్ పీల్స్ అవి చేస్తున్నప్పుడు రెగ్యులర్గా చేయించుకోవాలండి. నెలకు ఒక మాట, కనీసం 6 నెలల నుంచి 8 నెలలు మనం చేయించాము అని అంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం అవుతూ ఉంటుంది. చర్మంలో మనకి ఈ విధంగా మనం రిజల్ట్స్ తీసుకురావాలి అని అంటే ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఎలా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అని అంటే మీరు నెలకు వచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే లేజర్ ఉంటుందండి. మీరు చక్కగా అలా చేయించేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. మీరు మీ ఫంక్షన్స్ అటెండ్ కావచ్చు, మీరు మీ పనులు మీరు చేసుకోవచ్చు, మీటింగ్స్కి వెళ్ళొచ్చు. అవుట్డోర్ యాక్టివిటీస్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము లేజర్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేజర్ చేసినాక మనకి చర్మానికి ఏమైనా అవుతుందా, ఇబ్బంది ఏమైనా అవుతుందని అంటే ఇబ్బంది ఏం జరగదండి. అసలు లేజర్స్ ఎలాంటివి ఉంటాయి, ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అని నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. ఖచ్చితంగా మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తాను. అలానే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సందీప్ గారు చెప్పినట్టుగా మనం ఏదైనా కామెంట్ పెడితే, లేదా కొత్త టాపిక్స్ ఏమైనా కావాలి అని అంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే దానికి నేను మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తాను. అలానే నా ఛానల్ని, నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు నాతో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.